భౌతిక అమరత్వ ప్రతినిధులకు, సువర్ణయుగ సృష్టికర్తలకు నా ఈ ఆత్మీయ అమర స్వాగతం మాస్టర్స్. మనం 'రామ్తా ది వైట్ బుక్' పుస్తక సారాంశాన్ని ఎపిసోడ్స్‌గా మీ ముందుకు ఉంచుతూ ఉన్నాం. 'రామ్తా ద వైట్ బుక్' ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించటానికి మూల కారణమైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పి.జె. రామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం ఈరోజు 'నేను రామ్తాను' అన్న చాప్టర్‌ని తెలుసుకుందాం. ఈ చాప్టర్‌లో రామ్తా చెప్తారు, "నేను రామ్తాను, ఓ విజేతను, ఇప్పుడు ఓ దైవాన్ని. ఒకప్పుడు కిరాతకుడిగా ఉన్న నేను అత్యంత నిగూఢమైన విద్య ద్వారా దైవత్వ స్థితిని అందుకున్నాను. నేను నేర్చుకున్న విద్యను మీ అందరికీ అందిస్తాను" అనేసి మనందరి ముందుకు ఈ పుస్తక రూపంలో రావటం జరుగుతూ ఉంది. రామ్తా చెప్తారు, ఈర్ష్య, ద్వేషాలను జయిస్తూ, భయాలను, అవమానాలను జయిస్తూ దైవత్వ స్థితిని అందుకున్నాను అనేసి. సో, ఈ రామ్తా అనే అతను అట్లేషియన్స్ మరియు లెమూరియన్స్‌గా పిలువబడే భాగం ఒకప్పుడు ఉండి ఉంది 35,000 సంవత్సరాల కిందట. ఈ లెమూరియా సంతతికి చెందినటువంటి వ్యక్తి రామ్తా. లెమూరియన్స్ అన్నవారు ఆధ్యాత్మికతగా ఉన్నతంగా ఉన్నప్పటికీ పేదరికంలో ఉంటూ ఉన్నారు. అదే విధంగా అట్లేషియన్స్ వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది ఉన్నారు, ధనికులుగా ఉన్నారు. అట్లేషియన్స్ మరియు లెమూరియన్స్ మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. లెమూరియన్స్‌ని అట్లేషియన్స్ బానిసలుగా చూస్తూ అవమానాలకు గురి చేస్తూ ఉండేవారు. ఆ విధంగా రామ్తా తన చిన్నతనం నుండి అనేక అవమానాలు, తన ఇరుగు పొరుగును, కుటుంబ సభ్యులను చూస్తూ, తన తల్లి, తన చెల్లి, తన తమ్ముడికి మరణం సంభవించింది. రామ్తా తన మదిలో అజ్ఞాతంగా ఉన్న దైవం ఇవన్నీ చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇన్ని అవమానాలు మనిషికి జరుగుతూ ఉన్నాయి. మనిషి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అయినా ఎందుకు దైవం చలించట్లేదు? ప్రత్యక్షం అవ్వట్లేదు? ఇలా రకరకాల ప్రశ్నలను తన మదిలో వేసుకుంటూ అజ్ఞాత దైవంతో యుద్ధం చేయటానికి ఒక పర్వతం పైకి వెళ్ళటం జరుగుతుంది. ఆ పర్వతం పైకెళ్ళిన తర్వాత రామ్తా నలుదిక్కులా ఆ దైవాన్ని బిగ్గరగా అరుస్తూ వెతకసాగాడు. ఒక దేవతామూర్తి ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని రామ్తాకు బహూకరించింది. రామ్తా మొదట్లో ఆ ఖడ్గంతో ఏం చేయాలో తనకు అర్థం అవ్వట్లేదు. తాను అజ్ఞాతంగా ఉన్న దైవాన్ని అన్వేషిస్తూ ఆ పర్వతం పైకి చేరుకున్నాడు. ఆ దేవతామూర్తి ఆ ఖడ్గాన్ని రామ్తా చేతిలో ఉంచి, "నిన్ను నువ్వు జయించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో" అని చెప్పి మాయమైపోయింది. ఆ పర్వతం దిగి కిందికొచ్చాడు రామ్తా. తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి లెమూరియన్స్ రామ్తా పట్ల ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ధైర్యం వారందరిలో నింపబడింది. రామ్తా ఆ ఖడ్గాన్ని తీసుకొని శత్రు సైన్యాన్ని యుద్ధం చేస్తూ, ఓడిస్తూ ఆ నగరాలన్నింటినీ ఆక్రమించుకోసాగాడు. అలా మొదలైనటువంటి తన యాత్ర, దండయాత్ర, భూమి మొత్తం యుద్ధం చేస్తూ, విజయం సాధిస్తూ దండయాత్ర చేశాడు. ఈ భూమి మీద ఆ విధంగా దండయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే, ఓ విజేతను అంటాడు రామ్తా. అయితే బాహ్య యుద్ధం కన్నా తన్ను తాను జయించుకోవడమే ఎంతో తనకు నచ్చింది అనేసి ఒకానొక సందర్భంలో చెప్తాడు. నన్ను నేను జయించుకోవడం అన్నదే ఒక గొప్ప విజయము అని కూడా రామ్తా చెప్తూ ఉన్నాడు. సో, ఈ విధంగా యుద్ధం చేస్తూ ఒకానొక యుద్ధంలో గాయపడినటువంటి రామ్తా సేద తీరుతున్న సమయంలో ఒక ముసలితనంలో ఉన్నటువంటి ముసలావిడను గమనించటం మొదలుపెట్టాడు. మరణానికి సమీపంగా ఉన్నటువంటి ఆ ముసలావిడను రామ్తా గమనిస్తూ ఉన్నాడు. తన మదిలో ఇంకా ఆ దైవానికి సంబంధించి, అజ్ఞాతంగా ఉన్న దైవానికి సంబంధించి ఆ అన్వేషణ నిరంతరంగా కొనసాగుతూ ఉంది. సూర్యుడిని చూశారు, వాయువుని చూశాడు, చంద్రుడిని చూశాడు, పక్షుల్ని చూశాడు. పంచభూతాలే తన గురువుగా రామ్తా చెప్పటం జరిగింది. ప్రకృతి మాతృకలే నా గురువు అనేసి రామ్తా చెప్తూ ఉన్నారు.
ఉదయిస్తున్న సూర్యుడిని చూశాడు. మధ్యాహ్నం సూర్యుడిని గమనించాడు. అస్తమించిన సూర్యుడిని గమనించాడు. మరణించినటువంటి ఆ ముసలావిడను గమనించాడు. మనిషి శ్రేష్ఠుడు, దివ్యుడు, దైవము అని రామ్‌త వింటూ వచ్చాడు. కానీ మనిషికి మరణం సంభవిస్తూ ఉంది. సూర్యుడు గాని, చంద్రుడు కానీ, వాయువు కానీ ఎందుకు మానవుని జీవితంలో కలగజేసుకోవట్లేదు? ఒకవైపేమో మనిషి మహనీయుడు అని చెప్తూ ఉన్నారు. మరోవైపేమో మనిషికి మరణం సంభవిస్తూ ఉంది. మహనీయుడైతే ఆ మహనీయుని యొక్క జీవితంలో సూర్యచంద్రులు ఎందుకు కలగజేసుకోవట్లేదు? సూర్యుడు ఏదో చేసి శాశ్వతంగా ఉన్నాడు. వాయువు శాశ్వతంగా ఉంది. వాటి ఉనికికి మూలమేంటి? వాటికి ఆధారమేంటి? నేను కూడా వారు ఏది చేసి శాశ్వతత్వాన్ని సిద్ధించుకున్నారో, నేను ఆ శాశ్వతత్వాన్ని సిద్ధించుకుంటాను అన్న విధంగా తన మదిలో ఆ అన్వేషణ మొదలుపెట్టాడు. ఇంగ్లీష్ పుస్తకంలో 'ఐ యామ్ రామ్తా' అన్న చాప్టర్‌లో కంటెంప్లేషన్ అన్న పదం పదే పదే రామ్తా వాడటం జరిగింది. తెలుగులో ఇది మనకు అత్యంత దగ్గరగా తెలుగు పదంగా మనం దీనిని అంతర్ముఖం అని పదంతో అర్థం చేసుకోవచ్చు. అంతర్ముఖం. ఒక అంశాన్ని తీసుకొని నువ్వు పదే పదే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయటమే. దీనినే మనం అంతరంగ ప్రయాణం అని కూడా అనుకోవచ్చు మాస్టర్స్. సో, ఆ విధంగా ఇప్పుడు రామ్‌తా తన మదిలో మెదులుతున్న ప్రశ్నలకు నిరంతరంగా అన్వేషణ చేస్తూ ప్రకృతి మధ్య సమయం గడపటం మొదలుపెట్టాడు. సూర్యుడు, చందమామ, వాయువు, చెట్లు, పక్షులు, చిన్న పిల్లల నవ్వులు ఇలా తన చుట్టూ ఉన్నటువంటి వాటిని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. నిరంతర శాశ్వత జీవితాన్ని అతను అవగాహన చేసుకోవటం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా తనకు అవగాహన కలగటం మొదలుపెట్టింది. సూర్యుడు ఎవరి తప్పొప్పులు ఎంచట్లేదు. వాయువు నీ కులమేంటి, నా మతమేంటి అని చూడట్లేదు. పైగా సూర్యుడిని ఆధారంగా చేసుకొని మానవాళి తమ కార్యాచరణను నిర్ణయం చేసుకుంటూ ఉంది. సూర్యుడు ఉదయించిన తర్వాత యుద్ధం మొదలవుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం ఆపుతూ ఉన్నారు. మానవాళి ఆ సూర్యుడిని ఆధారంగా చేసుకొని వారి కార్యాచరణ చేసుకుంటూ ఉంది. ఆ సూర్యుడు ఏదో చేసి శాశ్వతంగా నిలిచి ఉన్నాడు. అదేంటో నేను చేస్తాను. నేను శాశ్వతంగా నిలిచి ఉంటాను. అలాగే వాయువు ఒకరి తప్పొప్పులు ఎంచట్లేదు. అందరికీ శ్వాసగా నీ దగ్గరికి వస్తూ ఉంది. నా దగ్గరికి వస్తూ ఉంది. ఏదైతే మనం శ్వాస మీద ధ్యాస సాధన పద్ధతిని చేస్తూ ఉన్నామో, ఆ శ్వాసను, ఆ వాయువును రామ్‌తా గమనించటం మొదలుపెట్టాడు. నేను కూడా ఆ విధంగా అందరినీ చేరాలి. ఎవరి తప్పొప్పులు నేను ఎంచకూడదు. సర్వుల్లోనూ నేనుండాలి. సర్వస్వంగా నేనుండాలి. సర్వజీవంగా నేనుండాలి. ఆ అన్వేషణ మొదలుపెట్టాడు. అన్వేషణ మొదలుపెట్టిన క్రమంలో ఇన్ని అవగాహనలు రామ్‌తాకు కలుగుతూ ఉన్నాయి. వాయువుని ఆదర్శంగా తీసుకున్నాను అన్నాడు. వాయువు శాశ్వతంగా ఉంది. నిరంతరంగా ఉంది. నీ దగ్గరికి శ్వాసగా చేరుతూ ఉంది. ఆ వాయువు నీ దగ్గరికి శ్వాసగా నీలోనికి, నాలోనికి ప్రవేశిస్తూ ఉంది. ఎలాగైతే ఆ వాయువు శ్వాసగా ప్రవేశిస్తూ ఉందో, అంతకన్నా దగ్గరగా రామ్‌తా నీలో, నాలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఒక శ్వాసగా, ఒక హృదయ స్పందనగా, ఒక ఆలోచనగా, ఒక భావనగా, ఒక అనుభూతిగా. ఆ వాయువును అతను గమనించడం మొదలుపెట్టాడు. కంటికి కనపడదది. ఒకానొక రోజున అలా నిలబడి ఉండగా ఆ వాయువు వచ్చి రామ్‌తా ధరించిన తలపాగాను కింద వేయటం జరిగింది. అప్పటిదాకా భూమిలోని అనేక రాజ్యాలను రామ్‌తా జయించడం జరిగింది. దండయాత్రలు చేశాడు. విశ్వ విజేతగా నిలిచాడు. రామ్‌తా మదిలో మెదిలినటువంటి అంశం, ఈ విశ్వ విజేతగా ఉన్నటువంటి నన్ను కంటికి కనపడనటువంటి ఆ వాయువు ఏం చేస్తూ ఉంది? నా తలపాగానే కింద వేస్తుందా? అదొక అవమానంగా రామ్‌తా భావించడం జరిగింది. అయినా తిరిగి ఏం చేయలేడు. కంటికి కనపడదు. తన ఖడ్గంతో దాన్ని గాయపరచలేడు. దాని గురించి నిరంతర అన్వేషణ చేశాడు. అంతర్ముఖమయ్యాడు. కంటెంప్లేట్ అయ్యాడు. ఆ వాయువు ఏ విధంగా అయితే శ్వాసగా మారి నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తూ ఉందో, ఆ విధంగా రామ్‌తా కూడా శ్వాసగా నీ దగ్గరికి, నా దగ్గరికి రావటం జరుగుతూ ఉంది. నిరంతరంగా. అలాగే చందమామను చూస్తూ కూడా అనేక రాత్రులు రామ్‌తా గడిపాడు. కళ్ళు తెరిచి ఆ చందమామను చూడటం మొదలుపెట్టాడు.
ముందుగా తన ఆలోచనను ఆ చందమామ మీదకి పంపించడం జరిగింది. తదుపరి ఒకానొక రోజు కొన్ని నెలల తరువాత ఆ చందమామ మీదకి రామ్‌తా వెళ్ళటం జరిగింది. మొదట్లో భయపడ్డం జరిగింది అని చెప్తాడు ఒకానొక చోట. మళ్ళీ తదేకంగా సాధనలో పట్టు సంపాదిస్తూ, అప్రయత్నంగా జరిగినటువంటి ఆ చందమామ మీదకి వెళ్ళినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో, కాలక్రమేణా ప్రయత్నపూర్వకంగా, తన ఇచ్ఛాపూర్వకంగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఏ తలానికి వెళ్ళాలంటే ఆ తలానికి వెళ్ళటం జరిగింది. అంతకు మునుపు రామ్‌తాకి ఆత్మ అంటే ఏంటి? ఆత్మ జ్ఞానం అంటే ఏంటి? అమరత్వం అంటే ఏంటో కూడా తెలీదు. స్వేచ్ఛను వెతుక్కుంటూ ప్రకృతి మధ్య సమయాన్ని గడిపినటువంటి రామ్‌తా అధిరోహణ విద్య వైపు వెళ్ళటం జరిగింది. అధిరోహించిన తర్వాతే నేను చాలా జ్ఞానాన్ని తెలుసుకున్నాను అని రామ్‌తా చెప్తూ ఉన్నారు. అధిరోహించటానికి రామ్‌తా 7 సంవత్సరాల పాటు సాధన చేశాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే మనందరికీ చెప్తూ ఉన్నాడు, "అప్పట్లో నాకు గురువులెవరు లేరండి. నేను ప్రకృతి మధ్య సమయాన్ని గడిపి అంతర్ముఖమై సూర్యుడిని, చంద్రుడిని, పక్షుల్ని, వాయువును, చెట్లను గమనించి అమరత్వాన్ని, శాశ్వతత్వాన్ని, సర్వజీవంలో ఉన్న ఏకత్వాన్ని నేను దర్శించి ఆ ఏకత్వంగా అవ్వాలి అనే సంకల్పంతో అమరత్వాన్ని సిద్ధించుకున్నా" అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మీకున్నాను. రామ్‌తాగా నేను మీకున్నాను. ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. మీరు ఆ అమరత్వాన్ని సిద్ధించుకోవాలి అనేసి మనందరికీ జ్ఞానబోధ చేయటం జరుగుతూ ఉంది. సో, ఆ విధంగా ప్రకృతి మాతృకల నుండి రామ్‌తా ఆ అమరత్వం సిద్ధించుకున్నాడు. అదే జ్ఞానం మనందరికి అందిస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున అలా ఉన్నప్పుడు ఆ సంకల్పం ఇచ్ఛాపూర్వకంగా తన శరీరం పైన ఆ ఆలోచనను కేంద్రీకరణ చేయటం మొదలుపెట్టాడు. ఆత్మ మూలంలోంచి ఆ ప్రకంపనలు నీ కణం, నా కణం నిర్దిష్టంగా ఒక ప్రకంపన వేగాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రకంపన వేగం కాంతి ప్రకంపన వేగాన్ని అందుకోగలిగింది. అప్పటిదాకా పదార్థ రూపంగా ఉన్నటువంటి రామ్‌తా శరీరము కాంతి రూపంగా పరివర్తితం అవ్వటం జరిగింది. చుట్టూ ఉన్నటువంటి రామ్‌తా సైనికులైనటువంటి మనం దాన్ని గమనిస్తూ ఉన్నాం. కొందరు రామ్‌తాకు ఏదో అయ్యింది. తన శరీరం ఎందుకు అంత జ్యోతిలాగా వెలుగులను అందిస్తూ ఉంది అన్న గందరగోళంలో పడడం జరిగింది అని రామ్‌తా చెప్పటం జరుగుతూ ఉంది. ఇప్పుడు తన పదార్థ నిర్మిత దేహాన్ని కాంతి దేహంగా రూపాంతరం చేసుకోవడం జరిగింది. అలా 63 సార్లు ఈ భూతలం నుండి అధిరోహణ చేశాను అని చెప్తూ ఉన్నారు. చిట్ట చివరిసారిగా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఇండస్ నదీ పరీవాహక ప్రాంతాల్లో 120 రోజుల పాటు ఈ అమరత్వ విద్యను అందరికి అందించడం జరిగింది. రామ్‌తా సైనికులైనటువంటి 20,04,032 మంది వారందరికీ అప్పట్లో ఈ అమరత్వ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలా 120 రోజుల పాటు అప్పట్లో రామ్‌తా మనందరికీ ఈ అమరత్వ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఇక చిట్ట చివరిసారిగా 63వసారి అధిరోహణ చేస్తూ, నేను ఏ స్థితినైతే అందుకున్నానో మీరందరూ కూడా ఆ స్థితిని అందుకోగలుగుతారు. నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను. ఆ విధంగా నా జ్ఞాన బోధనలు, నా కార్యాచరణ ఉంటుంది. సో, అతనిచ్చిన మాట ప్రకారం ప్రతి జన్మలోనూ రామ్‌తా నీకు, నాకు అమరత్వ జ్ఞానాన్ని బోధించడం జరుగుతూ ఉంది. నీకు ఎలా అయితే అర్థమవుతుందో ఆ పద్ధతి ద్వారానే రామ్‌తా జ్ఞాన బోధ చేయటం జరుగుతూ ఉంది. సో, ఆ విధంగా పంచమాతృకల నుండి రామ్‌తా శాశ్వత జ్ఞానాన్ని, అమరత్వ జ్ఞానాన్ని తెలుసుకొని, అమరత్వాన్ని సిద్ధించుకొని, నీకు, నాకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మనసును లగ్నం చేసి, ఆలోచన సంస్కరణ జరపటం ద్వారా, వ్యక్తిత్వ నిర్మాణం చేయటం ద్వారా, కణస్థాయిలో ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు కలుషితం చేయకుండా ఉంచినప్పుడు నీ శరీరం కాంతి దేహంగా పరివర్తితమవుతుంది. మనం ఇక్కడ ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి మాస్టర్స్. ఆత్మ అనుభవాల కోసం శరీరాన్ని ఎంచుకుంటుంది. తాను పెట్టుకున్న ఒకే ఒక అనుభవం ప్రతి జన్మలోనూ అది పెండింగ్ అవ్వటం వల్ల పదే పదే జన్మ అవతరణ ఈ భూమిపైన జరుగుతూ ఉంది. అదే అమరత్వ అనుభవం.
ప్రతి జన్మలోనూ పెండింగ్‌గా ఉన్నటువంటి ఆ అమరత్వ అనుభవం ఏదైతే ఉందో, ఈ జన్మలోనే మనమందరం ఆ అనుభవాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోగలిగేలాగా మన కార్యాచరణ, మన సాధనా పద్ధతులు, మన ఆలోచన విధానాన్ని మనం ఉంచుకోవాలి మాస్టర్స్. ఆ విధంగా మనల్ని రామ్‌తా ఎంతో ప్రేరేపితంగా ముందుకు నడిపే విధంగా ఆ కార్యాచరణలు చేస్తూ ఉన్నాడు. శాశ్వతంగా ఉండే ఆత్మ, శాశ్వతంగా ఉండే శరీరాన్ని ఎప్పుడు ఎంపిక చేసుకుంటుంది. అయితే ఈ భూతలం మీదకొచ్చిన తర్వాత దాన్ని రకరకాల కారణాల ద్వారా మర్చిపోవడం జరుగుతూ ఉంది. విపరీతమైన శరీర తత్వంతో సాధకుడు ఉండటం వల్ల, భయంతో, ఆందోళనతో, గందరగోళాల్లో ఉండటం వల్ల ఆ ఆత్మ వైపు వెళ్ళలేకపోతూ ఉన్నాడు. మనం తెలుసుకున్నాం సువర్ణ అధ్యాయం చాప్టర్‌లో మానవ జాతి విమోచనానికి మీ దివ్యత్వాన్ని స్మరించటమే ఏకైక మార్గం. సో, ఆ విధంగా రామ్‌తా తాను అధిరోహణ చెందిన తర్వాత ఇప్పుడు అప్లై పార్ట్‌కు రావటం జరిగింది. తాను ఒక చోట కూర్చున్నాడు. తన ఆలోచన సర్వ సృష్టికి విస్తరించేలా చేశాడు. ఒకానొక రోజున తన సైనికుడు గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తూ ఉండగా కింద పడి గాయపడతాడు. అ తన ఆలోచనల్లో అది గమనించినటువంటి రామ్‌తా తనను స్వస్థత పరుస్తాడు. అలాగే చాలా రాజ్యాలను కూడా ఆలోచన ద్వారే చాలా రాజ్యాలను అతను దండయాత్ర చేసి ఆక్రమించుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మనందరికీ ఈ అమరత్వ జ్ఞానం, ఈ శాశ్వత శరీరం ఎలా చేయాలో అని చెప్పే జ్ఞానం, తాను ఏదైతే నేర్చుకున్నాడో అదే మనందరికీ నేర్పిస్తాను అని చెప్తున్న రామ్‌తా నీ ముందుకు, నా ముందుకు, నువ్వున్న చోటికి, నేనున్న చోటికి జ్ఞానం ద్వారా వస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని మనం మన నిజ జీవితంలో ఆచరణలోకి పెట్టి, ఆ శాశ్వత శరీరాన్ని మనందరం సృష్టించుకోగలగాలి. థాంక్ యూ మాస్టర్స్. మనం మరొక ఎపిసోడ్‌తో కలుసుకుందాం. థాంక్ యూ.